జై జనసేన. ప్రజారాజ్యం మారిపోయింది, ప్రజారాజ్యం రూపాంతరం చెందింది జనసేనగా. జన్మంతా ఇంకా రాజకీయాలకు దూరంగా ఉంటూ ఆ కళాంతలతో ఉంటారు. చిరంజీవి మనందరికీ మెగాస్టార్ అయిన పాలిటిక్స్లో మాత్రం ఆయనకి అంతలా కలిసి రాలేదు. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే రీసెంట్గా ఆయన బీజేపీలో జాయిన్ అవుతారని ఒక పక్క వినిపిస్తుంటే, మరో పక్క కాంగ్రెస్ నుండి రేవంత్ రెడ్డి గారు ఆయన మా పార్టీ వ్యక్తి అని మెన్షన్ చేస్తూ ఆయన్ని ఎటు వెళ్ళనివ్వకుండా లాక్ చేశారు. మరి చిరంజీవి గారేమో ప్రజారాజ్యమే జనసేన అని మెన్షన్ చేసి పెద్ద షాక్ ఇచ్చారు. ఆ నెక్స్ట్ రోజే నేను ఏ పార్టీకి పని చేయనని మరొక షాక్ అన్ని పార్టీలకి కలిపి ఇచ్చారు. అసలు చిరంజీవి గారి చుట్టూ అల్లుకున్న ఈ పొలిటికల్ డాట్స్ ని ఈ వీడియోలో కనెక్ట్ చేయడానికి ట్రై చేద్దాం. వీడియోని చివరి వరకు చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి నేను చాలా ఎఫర్ట్ పెడుతున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా సపోర్ట్ అవుతుంది. వెల్కమ్ టు మై ఛానల్ థాట్స్ ఆఫ్ ఆచార్య. ముందుగా బీజేపీ ఎందుకు చిరంజీవి గారిని అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తుందో చూద్దాం. దీనికి రీజన్ మన అందరికీ తెలిసిందే. సౌత్ ఇండియాలో బీజేపీ ఎక్స్పాండ్ అవ్వడానికి చాలా ట్రై చేస్తుంది. బీజేపీ మెయిన్ గా మతాన్ని ప్రచారం చేసి సపోర్ట్ తీసుకుంటూ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వెళ్ళిపోతుంది. కానీ సౌత్ ఇండియాలో మతం కన్నా కుల రాజకీయాలే వర్కౌట్ అవుతాయి. అందులోనూ సౌత్ ఇండియాలో సినిమా స్టార్స్ పాలిటిక్స్ ని చాలా ఎఫెక్ట్ చేస్తారు. ఇందుకోసమే తెలంగాణలో చిరంజీవి గారిని స్టార్ క్యాంపెయినర్ గా యూజ్ చేసుకోవడానికి ఆయన్ని జాయిన్ చేసుకుని ముందు ఆయన బీజేపీని లీడ్ చేయమని అంటారని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. అయితే రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ రాజ్యసభ మెంబర్ విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సీపీ నుండి రాజ్యసభకి రాజీనామా చేయడంతో రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ పవర్ 11 సీట్స్ నుండి 7 సీట్స్ కి తగ్గింది. ఆ 4 సీట్స్ లో 2 టీడీపీ, 1 బీజేపీకి ఇచ్చారు. ఇప్పుడు ఖాళీ అయిన రాజ్యసభ సీట్ ని ఒకవేళ చిరంజీవి గారికి ఇస్తే ఆయన్ని మెల్లగా సెంట్రల్ మినిస్టర్ చేసి తెలంగాణ బాధ్యతని అప్పగించాలని చూసినట్లు పొలిటికల్ స్ట్రాటజిస్ట్ చెప్తున్నారు. దీనివల్ల 2 లాభాలు ఉన్నాయి. ఒకటి, ఆంధ్రప్రదేశ్లో కాపు ఓట్లను జనసేన అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి ఆ ఫ్యాక్టర్ బీజేపీకి 2 స్టేట్స్లో హెల్ప్ అవుతుంది. సో ఫ్యూచర్లో ఆంధ్రప్రదేశ్లో అలయన్స్ లేకపోయినా బీజేపీ అండ్ జనసేన పోటీతో మరింత స్ప్రెడ్ అయ్యి సీట్స్ని పెంచుకుంటుంది. సెకండ్ పాయింట్, తెలంగాణలో కూడా ఓట్ షేర్ పెరుగుతుంది. అయితే ఇక్కడే బీజేపీ టీడీపీకి చెక్ పెట్టి బీజేపీ అండ్ జనసేన అలయన్స్ని స్ట్రాంగ్ చేయడానికి ఒక స్టెప్ అహెడ్ అవ్వాలనుకుంది. కానీ కాంగ్రెస్లో ప్రజారాజ్యం పార్టీని కలిపిన చిరంజీవి మావాడే అని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ కి పూర్తిగా వ్యతిరేకం. రేవంత్ రెడ్డి గారేమో చంద్రబాబు నాయుడు గారికి ప్రియశిష్యుడు. చిరంజీవి కాంగ్రెస్ కి దగ్గరైతే దానివల్ల ఆయన ఇండైరెక్ట్ గా బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీకి దూరమైనట్లే. సో ఆయన కాంగ్రెస్ లోకి వెళ్లడం అనేది జరగని పని. ఇప్పుడు ఆయన రీసెంట్ గా చేసిన కామెంట్ చూస్తే ప్రజారాజ్యం పార్టీ జనసేనగా మారిందంటున్నారు. అసలు ప్రజారాజ్యం పార్టీకి జనసేన పార్టీకి ఏమాత్రం పోలిక లేదు. జనసేన అనేది ప్యూర్ గా పవన్ కళ్యాణ్ గారి కష్టం. ఆయన ఓడినప్పుడు, నిందలు పడ్డప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీతో చిరంజీవి గారు సాన్నిహిత్యంగా ఉన్నారే గాని ఏ రోజు పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని సపోర్ట్ చేయలేదు. అప్పట్లో చిరంజీవి గారు వైఎస్ఆర్సీపీ నుండి రాజ్యసభకి నామినేట్ అవుతారనే గాసిప్స్ కూడా వచ్చాయి. చివర్లో పార్టీకి బస్ పెరిగిన తర్వాత ఆయన 5 crores డొనేట్ చేసి జనసేన పార్టీకి సపోర్ట్ చేసిన పవన్ కళ్యాణ్ గారు స్ట్రగుల్లో ఉన్నప్పుడు ఆయన ఈ మాట అని ఉంటే నిజంగా జనసేన పార్టీకి, ఆ పార్టీ కార్యకర్తలకి చాలా ఎనర్జీ వచ్చేది. అయినా ఆయన ఇప్పటికీ నా పాత్ర పవన్ కళ్యాణ్ చూసుకుంటారు అనడం ఎంతో కొంత ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీకి యూజ్ అవుతుంది. సో ఆయన చెప్పినట్లు ప్రజారాజ్యం పార్టీని జనసేన అన్న మాట వల్ల ఎంతో కొంత జనసేన పార్టీకి యూజ్ అవుతుంది అనుకున్న పవన్ కళ్యాణ్ గారి స్ట్రాటజీస్ జనసేన పార్టీని చాలా దూరం తీసుకువెళ్లి డిప్యూటీ సీఎం గా చేయడమే కాకుండా సనాతన ధర్మం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో పవన్ కళ్యాణ్ గారిని నేషనల్ వైడ్ గా స్ప్రెడ్ చేసింది. సో ఇది చిరంజీవి గారి మీద వచ్చిన గాసిప్స్ రిలేటెడ్ అనాలిసిస్. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. సైనింగ్ ఆఫ్ మీ మాధవ్.